స్తోత్రం 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 స్తోత్రం. భూమి ఆకాశముల ఎందంతటం ఉన్నవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సమస్తమును పూర్తిగా నిలుపుతున్నవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తారీఖు జనవరి 9వ తారీఖు గురువారం 2025 సంవత్సరం సాయంత్రం 4:30కి. మనకి దేవుడు కళ్ళు ఇచ్చినప్పుడు అది చూడగలిగినన్నాళ్ళు కాస్త దగ్గర ఈ కళ్ళు చూడగలిగినన్నాళ్ళు, బైబిల్ చదవగలిగినన్నాళ్ళు మనం బైబిల్ చదవడం, దేవుని సన్నిధిలో ఉండడం మంచిది. కాళ్ళు బాగున్నన్నాళ్ళు మనం మోకరించడం, మరవకుండా మోకరిస్తే అది మనకి ఎంతో దీవెన. అదేవిధంగా మనిషి అనుకుంటాడు, ఇవాళ చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, డబ్బు ఖర్చు అయిపోతుంది అని మనిషి అనుకునే కంటే సమయం ఎక్కువ ఖర్చు అయిపోతుంది, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థన చేసుకోవాలి అనేది మనిషి మరవకూడదు. సమయాన్ని వృధా చేయమాకండి, ప్రార్థనలో ఉండండి. ఇకపోతే ఈరోజు అంటే 9th January 2025లో మార్నింగ్ 7:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు సింగనగర్లో పాస్టర్ నన్నిపోగు మ్యాథ్యూస్ గారి చర్చిలో ప్రతి నెల కార్యక్రమం ఉంటుంది సేవకులకి. కానీ అంత చలిలో అంటే ఇక్కడ 6ంటికి బయలుదేరాలి, 7:30కి సింగనగర్లో ఉండాలంటే 6ంటికి బయలుదేరితే మళ్ళీ 11:30కి ఆవురు అని అన్నం తినకుండా అక్కడ ఏం పెట్టరు అన్నమాట, అన్నం లేదు టిఫిన్ లేదు, బయలుదేరి మళ్ళీ వచ్చేయాలి. అంటే ఛార్జీలు 60 రూపాయలు పోయినా 140 కోసం సమయాన్నంతా వృధా చేసుకొని అక్కడికి వెళ్ళి రావాలి. అందుకే వాళ్ళు నేను మ్యాథ్యూస్ గారు నాకు దాదాపు 25 సంవత్సరాల నుండి తెలుసు. ఆయన మొదటి ఫెలోషిప్లో కూడా నేను మెంబర్ని. సరే, అది అప్రస్తుతం. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మనకి శాశ్వత కాలం అనగా యుగ సమాప్తి వరకు తోడై ఉన్నానని మత్తయి చివరి అధ్యాయం చివరి వచనంలో చెప్తున్నాడు. మరి మనమేమో కొద్దిసేపు ఉంటే బద్దకిస్తాం, అలసిపోతాం. మా ఫ్రెండ్ వచ్చాడు, వెళ్ళాలి, ఇవాళ పలానా ఊరు వెళ్ళాలి, ఇదే అంటున్నాం. కానీ దేవుడు నాతో ఉన్నాడు కదా, ఆయనతో ఎక్కువ సమయం గడపాలనేది మనిషికి లేదు. సరే, ముగిస్తున్నా ఒక మాట. అదేంటంటే లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం, లూక్ 18:27లో అనుకుంటా. మనుషులకు అసాధ్యమైనవెన్నో ఉన్నాయి, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఆయనకి అసాధ్యమైనదేదీ లేదు. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. దేవునికి స్తోత్రం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయన కాళ్ళ దగ్గర మనం ఉన్నాం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో దేవుని పరిచర్యలో మీ రత్నం. గాడ్ బ్లెస్ యూ.